రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏ రకంగా ఉంది? ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడి వాడిగా ఉంది. గరం గరం మసాలా మాదిరిగా మోత మోగిపోతా ఉంది. మిరపకాయ బజ్జీలు బాగా ఇస్తున్నారు. అయితే మిరపకాయ బజ్జీలే కాదు, మిరపకాయ బోండాలు అన్ని రకాలుగా వేసుకోవాల్సిన పరిస్థితి, గారెలు బూరెలు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎవరినైనా ముట్టుకుంటేనే కాలిపోయే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు జనం అంతా కూడా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్యాయాలు చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుళ్ళు కుతంత్రాలు పన్ని మళ్ళీ నెగ్గాలి అని జగన్మోహన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులు వేస్తా ఉన్నాడు. వీళ్ళు పన్నే కుళ్ళుని కుతంత్రాలని ఈ యొక్క వాళ్ళు పన్నే పన్నాగాల మొత్తాన్ని ఛేదించి విడదీసే పనిలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపని ఒకసారి టచ్ చేయడం జరిగింది. నాయకులు ఇద్దరు కూడా ప్రతి జిల్లాకి వెళ్ళటం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే వర్గాల వారీగా ఎంత ఇబ్బంది పెట్టి వారిని అణగారిన వర్గాలతో సహా కిందకు తొక్కి నారదీశాడు అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు జనం కూడా ఎదురు చూస్తున్నారు సమయం కోసం. అంతేనా? ఖచ్చితంగా. తొక్కి నారదీసింది ఎక్కడండి? అన్ని సంక్షేమ పథకాలు అందరికి ఇస్తుంటే, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా దాదాపు 35 నుంచి 50 లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు 100% ప్రజలకి అవసరం. ప్రజల భవిష్యత్తు మారే విధంగా సంక్షేమ పథకాలు ఉండాలి తప్ప ప్రజల భవిష్యత్తును అగమయ గోచరంలో పడే విధంగా సంక్షేమ పదాలు ఉండకూడదు. సంక్షేమ పదాల వల్ల వాళ్ళు అభివృద్ధి చెందాల. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? ఫీజు రియంబర్స్మెంట్ లో ఒక విద్యార్థికి ఫీజు కట్టేది ఎంత? అమ్మ ఒడిలో ఇచ్చే డబ్బులు ఎంత? దీని వల్ల జరుగుతున్న ఇబ్బందులు ఎంత? ఈ రోజు మేము పాదయాత్ర, లోకేష్ గారు పాదయాత్రలో చూసినప్పుడు విద్యార్థులు బోల్డ్ అంతమంది బోరుమని వచ్చి ఏడ్చారు. కాలేజీలకు వెళ్ళి మేము చదువుకుంటే మాకు ఫీజులు కట్టలేదని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, అక్కడేమో వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావట్లేదు. యువగలం పాదయాత్రలో మరి ఆ రోజు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది, మేము ఏదున్నా వన్ టైం సెటిల్మెంట్ చేసి మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చే బాధ్యత చేశాము అని. అంటే 2019లో వీళ్ళు అధికారంలోకి వస్తే 2019 నుంచి ఇప్పుడు దాకా పాస్ అవుట్స్ అందరూ సర్టిఫికెట్లు అందరూ కాలేజీల్లో ఇరక్కపోతే డబ్బున్నోడు కట్టి తెచ్చుకున్నాడు, డబ్బు లేనోడు వదిలేసుకున్నారు సర్టిఫికెట్లు. ఆ 4 సంవత్సరాల కాల వాల్యుబుల్ భవిష్యత్తు ఏమైపోయింది పిల్లలే? ఈ రోజు చెప్తున్నారు సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అవసరం, కానీ దాని వల్ల నష్టం ఎంత జరుగుతా ఉంది? ఈ రోజు మీరు ఇచ్చేది ఎంత, వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేది ఎంత? 150 రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు 600, 700 ఎందుకు వస్తా ఉంది? సరే, 2014-19 మధ్యలో టీడీపీ చేసింది ఏంటి? 19-24కి వైఎస్ఆర్సీపీ చేయలేంది ఏంటి? 2014-19 మధ్యలో, 2019 ఇప్పుడు మధ్యలో మేము చాలా క్లియర్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విధ్వంసం చేశాడు. తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేయలే. ప్రజల అభివృద్ధి కోరుకొని వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడ్డాం. వ్యాపారస్తులు బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లల చదువులు బాగుంటాయి. అదేవిధంగా ఇంట్లో ఉన్న నలుగురికి ఒక ఇన్కమ్ జనరేట్ అవుద్ది, ఉద్యోగాలు క్రియేట్ అవుద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ పనిచేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజు ఇవేవి అక్కర్లా, ఇండస్ట్రీస్ అక్కర్లా, ఉద్యోగాలు అక్కర్లేదు, మీకు వ్యాపారాలు సక్రమంగా ఉండకూడదు అని ప్రతి ఒక్కరు పొట్టా కొట్టి కేవలం నేను ఇచ్చే పప్పు బెల్లాల మీద మటుకే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాడు. ఇది ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న పాలనకి ఉన్న పూర్తి వ్యత్యాసం. చాలా క్లియర్ గా మనం చూసినట్టయితే 14-19 కాలంలో ప్రతి ఒక్కడి ఇన్కమ్ కూడా పెరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన అయినప్పటికీ కూడా, ఆంధ్ర రాష్ట్రం కొంతమేర అప్పులు చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడానికి ఎంతో పురోగతి చెందింది. మీరు తీసుకోండి, పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కంప్లీట్ చేశాం వాళ్లే చెప్పారు. ఈ రోజు అత్యధిక పర్సంటేజ్ జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. ఇన్ని గవర్నమెంట్లు మారినాయి, కానీ ఏ గవర్నమెంట్ ఎంత పర్సంటేజ్ చేసిందో రికార్డు ఉంటుంది అక్కడ. మిగిలిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, ఎన్ని ఓపెన్ చేసాం, ఎన్ని కంప్లీట్ చేసాం అని. అమరావతిని ఒక సృష్టికర్త చేసి రూపాయి పెట్టుబడి లేకుండా భూములన్నింటినీ రైతుల దగ్గర నుంచి తీసుకొని వారికి ఒక హామీ పత్రం మాత్రమే ఇచ్చి అక్కడ ఎన్నో రకాల బిల్డింగ్లు కట్టి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన మాట వాస్తవం కాదా? మరి ఈ రోజు ఎటుపోయారు వీళ్ళంతా? వీళ్ళని నమ్మి చుట్టుపక్కల స్థలాలు కొన్నారే చిరు వ్యాపారస్తులందరూ బ్యాంకుల్లో. టీడీపీ వాళ్ళే అని ఎందుకు అంటారు? అంటే మిగిలిన వాళ్ళు ఎవరు వ్యాపారం చేసుకోరా? అలాగా మిగిలిన వాళ్ళు ఎవరు టీడీపీకి సంబంధించిన వ్యాపారులా? అంటే ఇక్కడ ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలానే చెప్తాడు. ఈ రోజు మీరు చూసినట్టయితే కేవలం టీడీపీ వాళ్ళే కొనుక్కున్నారు అని అన్నారు. దానికి మేము ఆ రోజే సమాధానం చెప్పాం. ఎక్కడైతే అమరావతి ఉందో అది తాటికొండ నియోజకవర్గం, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ రోజు అక్కడ గెలిచిన వ్యక్తి ఎవరు?
రెడ్డి. అంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. అంటే ఎవరు అనుచరులు ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏ ఎస్సీ నాయకులు ఉన్నారు అక్కడ? మరి ఇక్కడ చౌదరీసో లేకపోతే కాపులో ఇంకోటి వైశ్యాసో బ్రాహ్మిన్సో రాజులో వచ్చి వ్యాపారం చేసుకోవడానికి ఎక్కడ ఉంటుంది? సో ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ లో భాగంగానే మీకు ఇంతకు ముందు చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద మనిషి చెప్పాడు, తెలంగాణ వాదం అనే దాన్ని ఒక గొర్రె మీద వేసుకొని దాని మీద రాసి ఒక కేసీఆర్ అనే వ్యక్తి ఆ వాదాన్ని మీద వేసుకొని నడుస్తున్నాడు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా అది చెల్తంది అని. అదే గుడ్డ కింద పడ్డ రోజు రాళ్ళు ఇసిరి కొట్టి ఎలా అయితే తరిమారో ఇది కూడా రేపు అదే జరగబోతా ఉంది. ప్రజలనే మాయ చేస్తున్నాడు. ఏం మాయ చేస్తున్నారు? మాయ కాకపోతే ఏంటి? ఈ రోజు అమరావతిని భ్రమరావతి అన్నాడు, కమరావతి అన్నాడు. పోనీ అతనేం చేశాడు? ఈరోజు అతనే కదా అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్ గా 32,000 ఎకరాలు ఉన్న చోట మటుకే రాజధాని కట్టాలని చెప్పిన వ్యక్తి ఎవరు? మీ ఎవ్వరికి ఇల్లు లేదు, మీ అందరు పిచ్చోళ్ళు. నాకు ఇల్లు ఉంది, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఇది నా ఇల్లు అని చెప్పిన వ్యక్తి ఎవరు? అవును, అక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు, మీకోసం ఇల్లు కట్టుకున్నాను అన్నారు. అమరావతి కోసం అక్కడ చంద్రబాబు గారికి ఇప్పటికీ ఇల్లు లేదుగా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు అనేది ఉంటేనే రాజకీయం అంటే అది తప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇల్లు మనం ఉంటున్నామా లేదా, మనం ఎక్కడి నుంచి పని చేస్తున్నాం అనేది కావాలి. సొంత ఇల్లు ఉంటేనే ఇల్లు ఉన్నట్టు అని లెక్కేస్తే అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ రాష్ట్ర వ్యక్తులు కాదా? అంటే ఇల్లు లేని వాళ్ళు వ్యక్తులు కాదా? పక్క రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటుంది, ఈ రాష్ట్రంలో రాజకీయం చేస్తారు అనేది అలా ఏం లేదా? మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓటు హక్కు ఏ రోజు నుంచి ఏ రోజు దాకా ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అనేది మీరు క్లియర్ గా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మరి ఎందుకు వచ్చింది అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్పర్ట్. మనుషులకు కావాల్సింది కాకుండా మిగిలిన విషయాల మీద సైడ్ ట్రాక్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎక్స్పర్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటేనో ఇల్లు లేకపోతేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఇంకొక ఇల్లు ఉంటేనో దీని వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగమా? మరి ఆ లెక్కలు లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఇల్లు ఉంది, పులివెందుల్లో ఇల్లు ఉంది, హైదరాబాద్ లో 2-3 ఇల్లు ఉన్నాయి, ఢిల్లీలో ఇల్లుంది, అక్కడెక్కడో అడవులో కూడా ఒక పెద్ద కాంప్లెక్స్ ఉందని చెప్పారు. మరి ఇవన్నీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వ్యక్తి? ఏ విధంగా అనుకోవాలి? జగన్మోహన్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు జగన్ గారు ట్రాప్ లో పడ్డారని అనుకోవాలా? ఆ రోజున ఏ రోజు? 2019లో. ఎందుకు అనుకోవాలి? జనం కాదట చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పడ్డది. జనం పడ్డారా? జనం ట్రాప్ లో పడి వాళ్ళ చేయిని వాళ్ళు కాల్చుకున్నారు. ఈ రోజు తెలుసుకున్నారు, అమ్మ మా చేయి కాలిపోయింది అని ఈ రోజు తెలుసుకున్నారు. ఖచ్చితంగా కాలిన చేత్తోనే బటన్ నొక్కి మరి సమాధానం చెప్పబోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడారు. పోలవరం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసి ఉండాల్సిందిగా ఎవరు అధికారంలో ఉన్నప్పుడే. ఏమండి పోలవరం ప్రాజెక్ట్ అనేది దాన్ని పక్కన పడేసేసి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చారు. ఏం లేదండి, చాలా క్లియర్ గా డాక్యుమెంట్ రూపంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా పెట్టుకొని అంచెలంచెలుగా సొంత నిధుల్ని, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రావాల్సిన దానికి లేట్ అయినా సరే ముందు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు అడ్డం పెట్టి కాంట్రాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది రికార్డెడ్ పరంగా రికార్డు చెప్పింది, వాళ్ళు కూడా అసెంబ్లీ సాక్షిగా దాన్ని చెప్పారు వాళ్ళు. సో దాని గురించి వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. సో కొబ్బరికాయ ఎక్కువ కొట్టామనేది కాదు, ఎంత ఎక్కువ పని చేసామనేది ఒకటే ఇంపార్టెంట్. చేయగలిగినంత చేసాం. ఇంకొక 5 ఏళ్ళు కనుక ఉండుంటే అమరావతి కానీ పోలవరం కానీ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు ఆ రోజు మేము గౌరవంగా చెప్తున్నాం, నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కలిపి. ఈ రోజు అదే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కదా, మరి ఎన్ని చోట్ల రోడ్లు వేశారు చూపించమనండి. నేను అడిగేది అసలు పోలవరం కనుక మీరు కరెక్ట్ గా పూర్తి చేస్తుంటే కనుక మేము పూర్తి చేసాం, తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి, జలయజ్ఞంలో బోల్డని చేసామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నట్టు కాకుండా పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు మేము తీసుకున్నాం, మేము పూర్తి చేసామని చెప్పుకుని ఉండేవాళ్ళు. కానీ దాన్ని పక్కన పడేసి పట్టిసీమని తీసుకొచ్చారు. పట్టిసీమ వల్ల ఉపయోగం ఏంటనేది సరే ఆ తర్వాత రోజుల్లో తెలిసింది కాదనట్ల. బట్ ఈ రోజున పోలవరం లాంటి ప్రాజెక్టుని మేము పూర్తి చేసాము, మేము చేసాము, మేము 75% పూర్తి చేసాము అని చెప్పి చెప్పుకోవడంలో ఔచిత్యం ఏముంది? దాంట్లో అవసరం ఏముంది అని అక్కడ అవసరం ఏముందనంటే అండి, 40 సంవత్సరాల చరిత్రలో మరి అలా మీరు కరెక్ట్ గా చేసే ఉంటే గనక పోలవరాన్ని ఏటీఎం గా వాడుకున్నారని చెప్పి మోదీ గారు మొన్న ఎన్నికల ప్రచార సభలో చెప్పాల్సిన అవసరం లేదు కదా. 2019 ఎలక్షన్ లో చెప్పారు. ఆ తర్వాత 2021లో పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన వాళ్ళ జలవనరుల శాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా కూడా చెప్పారు. మరి అది రాజకీయ సభ, రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, అది ఎలక్షన్ స్టంట్, అది దాన్ని మనం అంటానికి లేదు. నేను 100 చెప్తా, మీరు 100 చెప్తారు, ఇంకొకళ్ళు 100 చెప్తారు. కానీ పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు ఉంటే చెప్పమన్నాం కదా, సాక్ష్యం చూపించమన్నాం కదా. ఈ రోజు కూడా మేము సిద్ధమనే చెప్తున్నాం కదా. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది, పట్టిసీమకి ఎందుకు కన్వర్ట్ చేయాల్సి వచ్చిందని అంటే, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక సామాన్య వ్యక్తి
ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కింద బేస్ మట్టం వేసిన దగ్గర నుంచి అంగర్లు తీసి అక్కడ పిల్లర్లు కప్పుకొని స్లాబులు వేసి గోడలు కట్టి ఆ తర్వాత ఫినిషింగ్ వర్క్ చేసి ఎలక్ట్రికల్ వర్క్ చేసి ప్లంబింగ్ వర్క్ చేసి పెయింటింగ్ వర్క్ చేసి కార్పెంటర్ వర్క్ చేయడానికి ఒక 4 గదులు ఇల్లు కట్టుకోవటానికి సంవత్సరన్నర కాలం పడుతుంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ తిప్పే పోలవరం కంప్లీట్ చేయాలంటే 4 ఏళ్లలో అయిపోద్దా సార్? అది ఎంత పెద్ద ప్రాజెక్టు, ఎన్ని అడ్డంకులు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు చేతుల్లో తీసుకోవాల్సింది కాదు కదా అన్నప్పుడు. మేము చేశాం కదా, మేము తీసుకోబట్టే ఈ రోజు ఆ పర్సంటేజ్ వరకు వచ్చింది. మరొకసారి కనుక అధికారంలోకి వచ్చుంటే 100% 2019 చివరిలోనో 2020లోనో మేము పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాళ్ళం. జెండా బాతి ఉండేవారు 100%. రేపైనా సరే అది మేమే చేయగలం, ఇతని వల్ల కాదు. అదేంటి వాళ్ళు చేశారు కదా ఆల్మోస్ట్. ఏం చేసేది చెప్పారంటే మీ సార్ నేను ఇందాక కూడా చెప్పాను, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఒక పేపర్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయేటప్పుడు గవర్నమెంట్కి ఎలక్షన్కి వెళ్లే ముందు ప్రతి డిపార్ట్మెంట్లో 24 మంత్రిత్వ శాఖల నుంచి శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. ఆ 5 ఏళ్ల కాలంలో ఏంటి మా పురోగతి.